మోరి కూడా తీస్తలేదు, డబ్బులు ఇవ్వని చెప్తారు. ఏమి చేయాలా? ఎవరికి కంప్లైంట్ చేయాలా? మోరి అంటే డబ్బులు ఇవ్వాలని చెప్తాడు. ఎవరు కంప్లైంట్ చేయాలి? ఇప్పుడు కొత్త కాలువ లేపించేది పెద్దగా కొత్తగా అందుకే వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది సార్, కాలువలో నుండి మన పొలాయి పైపులు పోయేసినాయి. చాలా వీధుల్లో కాలువల నుంచి పోయేసినాయి సార్. డబ్బులు తీసుకుంటున్నారంట, డబ్బులు అడుగుతున్నారంట. అక్కడంటే తీస్తారు సార్. నేను చెప్తే ఏమంటాడు, నువ్వేం పైన ఉండవు, నీకేం సంబంధం అంటే మాట్లాడతాడు. నేను గెలుస్తాను గ్యారెంటీ మీకు. వేరే వాళ్ళని మారుస్తాం. బిజినెస్ పర్సన్ అందరు సపోర్టింగ్. అది ఎంకరేజ్మెంట్ చెప్తున్నారు. నా సపోర్ట్ ఏమంటారు సార్? టీపీఓకి ఇప్పుడు చెప్పిపోయాడండి కొట్టండి. నా సపోర్ట్ ఆ రోజు చెప్పినప్పుడు కొట్టలేదు కదా సార్. ఆ రోజు ఎందుకు కొట్టలేదు? ఇప్పుడు ఓపెన్ చెప్తాను. ఆ రోజు కూడా మేము అదే క్వశ్చన్ ఇదంతా కూడా స్వామి పడిపోయింటే వీళ్ళ శుద్ధంగా చేపించుకున్నాను. సెల్ఫ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక దీంట్లో 2 వీలర్ వస్తే ఒక 2 వీలర్ పోదు. ఇది మా వచ్చారు స్వామి మీరే చూడండి. ఇప్పుడు గ్యాప్ వరకు ఇక్కడ చెప్పేది ఏంటి? ఎంకరేజ్ పోతుందని చెప్పి గ్యాప్ కూడా అవుతుందని ఎంకరేజ్ గడ్డికి సంబంధం లేదు. ఎంకరేజ్మెంట్ చేసినారు, కొట్టట్లేదు ఏమిటి సమాధానం? కంటి ముందు కనపడతా ఉంటే కూడా మళ్ళీ సర్వే చేస్తాను, టైం పాస్ చేస్తాను. మార్కింగ్ కూడా వేసుకున్నారు సార్. అయినా ఏం పని జరిగేది సార్. ఇప్పుడు వీళ్ళు ఎట్లుంది కథ అంటే, ఇట్లా మీలాగా ఎమ్మెల్యే వచ్చిన రోజు చెప్తారు, మరి మర్చిపోతారు. ఇప్పుడు ఎదురుగా చెప్తున్నారు, కమిషనర్ చెప్పండి, వీళ్ళు చెప్పండి, నేనేమైనా అడ్డం వచ్చాననేది మీకు తెలుస్తుంది కదా. అయిపోయి ఈ రోజు చెప్పిన వాళ్ళు మరి నెక్స్ట్ ఎప్పుడైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడే చెప్తారు. ఎట్లయితే 200 సంతకాలు తీసుకుపోయి కూడా మున్సిపల్ ఇప్పుడు ఎవరు వద్దంటారు? నేను చెప్పేది వింటావా? ఈ రోజు నుంచి ఫాలోఅప్ చేయండి. సార్ చెప్పాడు కదా, రోజు సార్ ఫాలో కండి. నేను చెప్తే స్టాఫ్ వింటారు కదా. ఎమ్మెల్యే ముందు ఒక్క నిమిషం గత ప్రభుత్వం వద్దు, ఇంకో ప్రభుత్వం వద్దు, కౌన్సిలర్ కింద పెద్ద కదా ఎమ్మెల్యే. మరి ఇప్పుడు కమిషనర్ చెప్తాడు, రోజు మీరు ఫాలోఅప్ చేయండి. ఎవరు వద్దన్నారు? మరి నాకు ఎమ్మెల్యే పెద్ద అంటే నా మాట కింద ఎమ్మెల్యే చెప్తే కూడా నా మాట నడుస్తారా? ఇప్పుడు సార్ నీ ముందే చెప్పిపోతాడు. స్వామి మీరు ఎన్నిసార్లు చెప్పారు స్వామి? ఒకసారి ఎమ్మెల్యే గారుగా సాయిప్రసాద్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పారు సార్. మరి కరెక్ట్. ఇప్పుడు ఎవరు వద్దన్నారు? నేను వద్దన్నాను. సార్ ముందే చెప్పించుకోండి, ఎవరు వద్దన్నారు? మరి ఎవరు వద్దన్నారు? చూడు సార్, మరి అప్పుడే నీ ముందే చెప్తే నువ్వేమంటే సపోర్ట్ మళ్ళీ కొట్టలే కదా. ఎంకరేజ్మెంట్ ఉంది, కళ్ళకి కనపడతా తీసేస్తారు చెప్పండి. సార్ అర్ధగంట కెళ్తాగా సార్. రోజు అన్ని కూర్చోవాలి సార్. అది చేయరు సార్, అది ఈ రోజే చెప్తాను కదా, అది చేయరు. ఇప్పుడు మీరు పోయేదే అయిపోయి వీళ్ళు మర్చిపోతారు, మేము మర్చిపోతాం, అందరూ మర్చిపోతాం. మరి మీలాంటి పెద్దోళ్ళు వచ్చిన రోజే వీళ్ళు స్టార్ట్ చేయాలి. ఎవరు వద్దన్నారు? ఈ రోజు నుంచే స్టార్ట్ చేయంటున్నాను. నిన్ను వద్దని రోజు నేను దాని గురించి వెనకేసుకున్న వచ్చిన రోజు నన్నాను. ఎవరు అనడం లేదు. దీనికి కారణం ఎందుకు జరగలేదని క్వశ్చన్. వాళ్ళు వస్తే చేస్తున్నా, నేను వస్తే చేస్తున్నా సార్. వాడు కూర్చుని పోదు.
ఈరోజు ఆదోనిలో మున్సిపాలిటీ పరిధిలోని కంచిగారి వీధి సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కొత్త రోడ్లు వేయడం, దానికి సంబంధించిన భూమి పూజ ఈరోజు చేశాం. ఆదోనిలో కొత్తగా వివిధ వార్డుల్లో ఉన్నటువంటి సుమారుగా 22 కొత్త రోడ్లకు పూజలు చేస్తాను ఈ 2-3 రోజుల నుంచి. ఇవన్నీ కూడా నెలన్నరలో పూర్తవుతాయి. ఇక్కడ నుండి కంచిగారి వీధిలో ఉన్నటువంటి పాత రోడ్డు ఇది, బీటలు వారింది, డ్రైన్లు సరిగా లేవు, బాగా లోతుగా ఉంది. నీళ్లు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువగా ఇక్కడ చేరిపోతా ఉన్నాయి. అంటే లోతట్టు ప్రాంతం అవడం వల్ల ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉంది, దుర్గంధం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. అందువల్ల రోడ్డును కొంచెం పైకి లేపి డ్రైన్లు పైపులు కూడా పగడ్బందీగా చేసి ఒకేసారి 2 రోడ్లు, ఒకవైపున ఇక్కడి నుంచి ఇంకోటి సందులో నుంచి మెయిన్ రోడ్డుకు కనెక్ట్ అయ్యే విధంగా 2 రోడ్లు కూడా, ఎందుకంటే చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, ఎక్కువ జనసాంద్రత విపరీతంగా. ఈ సందులో చూస్తే చిన్న ఇళ్లతో చాలా మంది నివసిస్తా ఉన్నారు. సో చిన్న గూళ్ళు లాంటివిగా ఉన్నాయి. వీళ్ళకందరికీ కూడా మంచి రోడ్లు, డ్రైన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు వర్షాలు వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఎట్లా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ రోడ్డుని మొదలు పెట్టాం. దీంతో పాటుగా ఇంకొక 22 రోడ్లు శంకుస్థాపన చేసి ఈ 2-3 రోజుల్లో వీలైనంత వరకు ఒక 2 నెలల్లో వేసవి అయిపోయే లోపల ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మెజారిటీ రోడ్లని ఎక్కడైతే బాగా దారుణంగా ఉన్నాయో వాటిని పూర్తి చేసే పని చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో రోడ్లు తీసుకుంటాం. రోడ్డు వేసిన తర్వాత క్యూరింగ్ కూడా సరిగా చేయకపోవడం వల్ల కొన్ని దగ్గర రోడ్లు లేచిపోతాం సార్, సిమెంట్ లేచిపోతుంది. అట్లాగే రోడ్డు తడిగా ఉన్నప్పుడు కూడా కాళ్ళు పెట్టి దాటడం లాంటివి అవట్లే మరకలు పడుతున్నాయి సార్. దీనికి ప్రజలకు ఏం మెసేజ్? ఒకటి చెప్పేది ఏంటంటే, ఒకవైపున నుంచి కాంట్రాక్టర్లు నాణ్యతతో కూడినటువంటి వర్క్ చేయాలని మేము సీరియస్ గా చెప్తా ఉన్నాం. అంటే నాణ్యత లేని ఈ విధంగా రోడ్లు వేసేసి మళ్ళీ మీరు చెప్పినట్టు బీటలు వారిపోతేనో, డ్రైన్లు సరిగా లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. అందువల్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద క్వాలిటీ మంచి క్వాలిటీతో ట్రీట్మెంట్ రోడ్లు వేయాలనుకుంటాం. రెండోది మీరు చెప్పినట్టు లోకల్ గా ఉన్నవాళ్ళు తిరుగుతూ ఉంటారు, తప్పిదాలు జరుగుతాయి, వాటిని సరి చేయాల్సిన అవసరం. ఎందుకంటే రోడ్డు వేయడానికి 10 రోజులు పట్టింది అనుకోండి, ఈ 10 రోజులు జనాలు ఎవరో తొక్కుతారు, ఎవరో ఒకరు ఏదో చేస్తారు. బట్ కొంత జాగ్రత్తగా దీన్ని వేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆదోనిలో కానీ ఎక్కడైనా సరే రోడ్లు వేసినప్పుడు కానీ డ్రైనేజ్ ఏర్పడి వేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దీన్ని ఈసారి సీరియస్ గా తీసుకుంటాం. క్వాలిటీతో వర్క్ జరిగాయా లేదా అన్న విషయాన్ని సీరియస్ గా తీసుకొని నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతాయని నమ్మకం నాకుంది.